ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనము. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. మరి మేడగది యొక్క ప్రార్థన అనుభవం అనేది చాలా చాలా విశిష్టమైనదండి. ఇక్కడ వీరందరూ అంటే సంఘం అండి. ప్రభువారు ఈ భూమి మీద ఆయన కట్టిన సంఘం, ఆయన శిష్యులు, అలాగే కొందరు స్త్రీలు, ప్రేమైన వల్లరా ఆయన తల్లి, ఆయన సహోదరులు మేడగదిలో ప్రవేశించి ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. కావున మనం జాగ్రత్తగా ఆలకిస్తే ప్రతి సంఘము కూడా ప్రార్థించే సంఘముగా ఉండాలి. ఎందుకు సంఘము ప్రార్థన చేయాలి అంటే, సంఘము ప్రార్థించినప్పుడు ఎరికో గోడలు కూలిపోయాయండి. అంత బలమైనది సంఘం యొక్క ప్రార్థన. సంఘము ప్రార్థించినప్పుడు చెరసాలు బద్దలైనాయి. ఆనాడు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడే కదా అత్యాసక్తితో సంఘము. పేతురు గారు ఆ రాత్రికి రాత్రే చెరసాల బద్దలైనాయి, సంఖ్యలు తెగిపోయినాయి, బయటకు వచ్చేసాడు ఆయన. కావున ప్రార్థించే సంఘము వలె ఉండాలి. ఈ రోజున సంఘం ప్రార్థన చేయడం అంటే ఎవరో 3-4 ప్రార్థన చేయడం కదండి. మందిరంలో ఎంతమంది ఉన్నా వారందరూ కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. అప్పుడు ఆ సంఘము ఎన్నో అద్భుతాలు చూడగలుగుతుందండి. అంతేకాదు, సంఘము ప్రార్థిస్తున్నప్పుడు దైవజనుడు క్షేమంగా ఉంటాడు. అలాగే ఆ సంఘము కూడా దేవునితో సమీప సంబంధము కూడా కలిగి ఉంటుందండి. కావున మరి ఆత్మీయ జీవితంలో, మరి భౌతిక సంబంధమైన జీవితంలో ఎన్నో అవసరతలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా తీర్చబడాలి అన్న ప్రార్థన కావాలి. ఈరోజుని ఉదయకాలం ముందు ఎవరిని వారే పరీక్షించుకుందాం. ప్రార్థించే సంఘముగా ఉన్నామా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.